హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా చూడండి. ఫస్ట్ ఎగ్స్ అయితే ఇలా కళాయిలో పెట్టుకొని అందులో ఆలుని బాగా వాష్ చేసుకొని కట్ చేసి అందులో వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగా బాయిల్ అయ్యేటట్లు వేసుకోవాలండి. బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులో వేసుకొని దీన్ని బాగా బాయిల్ చేయాలండి. చేస్తే ఒక 15-20 మినిట్స్ అలా చేస్తే బాగుంటుందండి. చూడండి, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి తీసుకోవాలండి. 2 తీసుకున్నాను. ఇంకా కావలసిన మసాలాలండి: ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మొగ్గలు, అల్లము, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు అండి తీసుకున్నానండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెము మనం తీసుకునే ధనియాలు కొంచెం 1 స్పూన్ ఉంటాయండి. 1 స్పూన్ తీసుకున్నాను. అవి వేసుకొని జీలకర్ర అందులో వేసుకోవాలండి. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. చేసుకొని మనము కొంచెం ఫ్రై అయినట్లుగా ఇవి చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తము ఫ్రై అవ్వాలి. కొంచెము బ్రౌన్ కలర్లో వచ్చేటట్లుగా ఫ్రై అవ్వాలండి. ఇందులో కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంకా 2 టమాటా తీసుకున్నాను. అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక చూడండి, ఆలు ఎగ్స్ బాయిల్ అయిపోయాక చిన్న చిన్న ముక్కలుగా ఆలుని అయితే కట్ చేసుకోవాలండి. చేసుకుని మీకు ఎంత సరిపోతే అంత సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయి. చూడండి, మొత్తం అయితే ఇవి ఇలా ఫ్రై అయ్యాయండి. అయ్యాక దీన్ని అయితే మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్లా చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చికెన్, మటన్ తినే స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎగ్స్ కన్నా ఇందులో వేసే ఆలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా మొత్తం దానికి పడుతుంది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ ఫ్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. వేసుకొని కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. వేసుకొని మనం ఎగ్స్ అయితే ఒలిచి పెట్టుకున్నాం కదా, అవన్నీ అందులో వేసుకోవాలండి. వేసుకొని చూడండి, నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గంటి పెట్టకుండా మనము కళాయిని ఇలా అటు ఇటు తిప్పితే చాలా బాగా ఫ్రై అవుతాయండి. గంటి పెడితే ముక్కలు ముక్కలుగా ఊడిపోతాయి కదా. నేనైతే పెట్టుకోకుండా ఇలా చూడండి చుట్టూ కళాయిని తిప్పితే నీట్గా అవుతుందండి. ఫ్రై అయ్యాక వీటన్నిటిని చూడండి సిమ్లో పెట్టి చేసుకోవాలండి. నేనైతే హైలో పెట్టేసాను మర్చిపోయి. సిమ్లో పెట్టి అవి ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బిర్యానీ ఆకు, మొగ్గలు వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు. చూడండి, ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు ఫ్రై అయ్యాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అన్నిటిని ఇంతలో వేయాలండి. వేసి కొంచెం స్మెల్ అయితే మనము ఫస్ట్ మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కనుక ఆనియన్స్కి స్మెల్ ఉండదండి. ఇలా కొంచెం వేసుకున్నాక 1-2 మినిట్స్ అయితే సరిపోతుంది. అప్పుడు మనము ఇంకా ఇందులో సరిపోయినంత చూడండి సాల్టు, పసుపు, కారము వేసుకోవాలండి. తగినట్లు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అయితే నేను కారం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, మొత్తము ఈ స్మెల్ అంతా పోయేటట్లు కొద్ది టైం 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. చేశాక మనము ఆలుని అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసుకోలేదు కదా ఆలుని, అందుకోసమని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ మసాలా అంతా ఆలుకి మిక్స్ అవుతుంది. చూడండి, మొత్తం కలుపుకోవాలండి. మసాలా అంతా పట్టేటట్లు 2 మినిట్స్ అయితే అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక ఆ తర్వాత మనం వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని మనకి గ్రేవీకి ఎంత సరిపోతే అంత వేసుకోవాలండి. మరి పలచగా ఉంటే బాగుండదు కదా. కొంచెం గ్రేవీకి తగినట్లుగా వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక మనము ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అదన్నీ ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా నేను కొంచెం ఎగ్ మసాలా వేసుకున్నానండి. ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. చాలా బాగుంటుందండి. ఈ మసాలా అంతా ఈ ఆలుకు పడుతుంది కదా, ఆలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం టైము ఉడకనివ్వాలి. ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని
మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి చాలా బాగుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. మన ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు ఇందులో. ఒక స్పూన్ అయితే కస్తూరి మేతి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం టైము అలా ఉడకనివ్వాలి. ఉడికితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే భలేగా వస్తుందండి. మసాలా అంతా వేసాము కదా, అందుకోసమని. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.